Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. ఈటీవీ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగని మరింత స్పెషల్ గా చేయడానికి మన కంటెస్టెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి పండగ లాంటి మన జడ్జిలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ అ బ్యూటిఫుల్ జడ్జెస్. ఉగాది పండగ అనగానే మొదటిగా గుర్తొచ్చేది పంచాంగం. పంచాంగ శ్రవణాన్ని పంచులతో చెప్పడానికి మన ఆది సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఆదితో పాటు తన శిష్యురాలుగా మన ఫైమా కూడా రాబోతోంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. పార్వతి గురుగారు, ముందుగా అందరికి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, పరాభవంకి వైభవంకి తేడా ఏంటి గురుగారు? నువ్వు డీకొచ్చావు చూడు, అది పరాభవం. నువ్వు వచ్చినా కూడా డీ నిలబడే ఉంది చూడు, అది వైభవం. అది వైభవం. గురుగారు, జనాలు సందేహాలు కొన్ని ఉత్తరాల ద్వారా వచ్చాయి గురుగారు, అడగమంటారా? అడుగు. వైజాగ్ నుంచి సరోజిని గారు రాస్తున్నారు, గురుగారు మా ఆయన గురక పెడుతున్నాడు, అందుకే మా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నా, ఏ రోజు చంపితే బాగుంటుంది అని అడుగుతున్నారు గురుగారు. ఆవిడకి చెప్పు, గురక పెడితే దాని చెవులో దూది పెట్టాలి కానీ వాడి ముక్కులో దూది పెట్టకూడదు. ఇంకొకరు నర్సరావుపేట నుంచి సుబ్బారావు గారు రాస్తున్నారు, ఆయన కొత్తగా బాత్రూమ్ కట్టాడట, గృహప్రవేశానికి పాలు పొంగించినట్లు బాత్రూమ్ లో కూడా పాలు పొంగించొచ్చా అని అడుగుతున్నారు గురుగారు. పొంగించమను, పొంగించి అక్కడే పరవానం చేసుకుని తినమను. వాడికి బుద్ధుంది అసలు, చెప్పు వాడికి ఇంకోసారి ఇలాంటి లెటర్ రాయొద్దని. సరేలేండి గురువు గారు. నెక్స్ట్, నాకు ఇంకొక సందేహం గురుగారు. నీకు దేహమే లేదు, నీకెందుకే ఇన్ని సందేహాలు? గురుగారు, మరి నా గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. పంచాంగం చూసి ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో చెప్పండి. నీది ఏ రాశి? కుంభరాశి. కుంభరాశి. కుంభరాశి గురించి మనకు తెలియదు. నాది మకరం రాశి. మకరం గురించి ఎందుకు, ముందు పైన పోయిన ఎకరం గురించి ఆలోచించు. గురువు గారు, మన వాళ్ళ కూడా ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఒక్కసారి అటుపక్క నుంచి మొదలు పెడదాం. అక్కడ ఉన్నారు చూడండి, పిన్ని మాస్టరా. ఆయనకి ఆ స్థాన బలం బాగుంది. ఆ స్థాన బలం వల్లే అక్కడ ఒక కరువు ప్రస్థానం నడుస్తుంది. ఇప్పుడు అది ఇంకా మరింత బలపడాలంటే ఆయనకి ఏ కలర్ అయితే బాగా వచ్చేస్తుంది అనుకుంటున్నారు? చుట్టూ కలరింగ్ ఉన్నోడి కలర్ తో సంబంధం ఏముంది? పక్కన రెజీనా ఉంది, ఆవిడకి కావాల్సిన ఒక వ్యక్తి దగ్గరగానే ఉన్నాడు, కానీ మధ్యలో రాహు వస్తున్నాడు, అదే ప్రాబ్లం. ఇటుపక్క మరి మా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. రెండమ్మా. నమస్తే గురుగారు. నువ్వేం చెప్పక్కర్లా, నిన్ను చూస్తే తెలుస్తుంది. ఒక రాహు నిన్ను వక్ర బుద్ధితో చూస్తున్నాడు. రాహు దాకా ఛాన్స్ ఇస్తారా గురుగారు? మీరే చూసేస్తారుగా. ఇంతకీ నాకు అర్థమైందమ్మా, నీకు మధ్యలో ప్రేమ విషయంలో ఒక అంతరాయం జరిగింది, కానీ ఫ్యూచర్ లో కొత్త లవ్ ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. గురుగారు, ఎలాంటి అబ్బాయి వస్తుంది నా లైఫ్ లో? ఎలాంటి అబ్బాయి అంటే వేరే దిశలు చూడకుండా అన్ని దిశల్లో నిన్నే ప్రేమించేవాడు వస్తాడు. వెళ్ళొచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని. గురుగారు, ఇటు పక్క శ్వేతా నాయుడు అని చెప్పి. ఆహా, అమ్మాయి చూడడానికి దివ్యంగా ఉంది, రమ్మను. రండి. దూరం నుంచే దివ్యంగా ఉంది, దగ్గరకు వస్తే కొంచెం. ఈ సంవత్సరం నాకు లవర్ బాయ్ దొరుకుతారా గురుగారు? నీకు సెట్ బాయ్ కూడా దొరకడమ్మా. మీరు అలానే అంటారు కానీ నాకు కాబోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడు. ఏంటి గురుగారు అలా చూస్తున్నారు? ఈ గుర్రం మొహం దానికి రెక్కల రెక్కల గుర్రం ఎలా వస్తాడు? నువ్వైనా ఆలోచించుకోవాలి కదా. తెచ్చి చూపిస్తాను, అప్పుడు షాక్. ఆ రెక్కల గుర్రం మీద ఆ కండల వీరుని నేను చూడాలని ఉంది. పూజ, రామ్మ.
నమస్కారం గురువు గారు. నమస్తే. నా మీద ఏ నరదృష్టి పడకుండా ఉండాలంటే ఏమి చేయవలను? ఏం లేదు, నేను ఒక మంత్రించిన ముగ్గిస్తాను. ఆ ముగ్గు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చల్లుకుంటూ వెళ్ళు. గురువుగారు ఆ ముగ్గును ఎందుకు చల్లాలి? మొన్న అడ్రస్ అడిగితే ఇవాళ ఆ ముగ్గును ఫాలో అయ్యి తెలుసుకుందామని. పూజ వెళ్ళి కూర్చోమ్మా. ఎపిసోడ్ అయ్యేలోపు మరిన్ని సందేహాలు మాకుంటాయి, వాటన్నిటికీ మీరు సొల్యూషన్స్ Thank you. థ్యాంక్ యూ Thank you. గురుగారు.